హలో గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ సాయి. సో మనం ఈ వీడియోలోను హైపోథెసిస్ పార్ట్ 2 ఇది హైపోథెసిస్ టెస్టింగ్ పార్ట్ 2. ఈ వీడియోలోను పీ వాల్యూ గురించి ఇంకా టీ టెస్ట్ గురించి అయితే నేర్చుకోబోతున్నాము. సో అది నేర్చుకునే ముందు ప్రీవియస్ సెషన్లో మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అది ఒకసారి రీక్యాప్ చేద్దాము. ప్రీవియస్ వీడియోలోను మనము హైపోథెసిస్ టెస్టింగ్ పార్ట్ 1 అయింది. అందులోనూ హైపోథెసిస్ టెస్టింగ్ నేర్చుకున్నాం. యూజింగ్ జెడ్ డిస్ట్రిబ్యూషన్. అందులో మనం ఏం నేర్చుకున్నామంటే రిజెక్షన్ రీజియన్ అప్రోచ్ గురించి నేర్చుకుంటాం జరిగింది. సో అది రిజెక్షన్ రీజియన్ అప్రోచ్ ఎలా వర్క్ అవుతుంది అని అంటే మనం టెస్ట్ స్టాటిస్టిక్స్ తీసుకుంటాం కదా. సో మనం టెస్ట్ స్టాటిస్టిక్ తీసుకుంటాం కదా. ఫర్ సపోజ్ రిజెక్షన్ రీజియన్‌లో ఇలాగ ఫస్ట్ మనం డిసైడ్ అవుతాము రిజెక్షన్ రీజియన్స్ డిసైడ్ అయిన తర్వాత మనకున్న టెస్ట్ స్టాటిస్టిక్ ఒకవేళ రిజెక్షన్ రీజియన్‌లో పడితే మనం నల్ హైపోథెసిస్‌ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఆహ్, నాట్ రిజెక్ట్ రీజియన్‌లో పడితేనే నల్ హైపోథెసిస్‌ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో కానీ ఇందులో వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి అనంటే ఈ క్రిటికల్ వాల్యూ ఏదైతే ఉందో చాలా సెన్సిటివ్ అన్నమాట. లైక్ అంటే దాని దగ్గరకొచ్చినప్పుడు చాలా సెన్సిటివ్‌గా ఉంటది. ఎందుకు అనంటేనే దాని దగ్గర ఉందనుకోండి, లైక్ కొద్దిగా ఒక 0.1 ఎక్కువైతే అటువైపు పడుతుంది. లేకపోతే ఇటువైపు పడుతుంది. సో, ఆహ్, ఒక పొంతనన్నది ఉండాలన్నమాట. లైక్ అంటే ఒక స్కేల్ ఉంటే బావుంటుంది. ఎందుకు ఒకవేళ దగ్గరగా ఉన్నవి లైక్ హైయర్ ప్రాబబిలిటీ ఉన్నట్టు లైక్ నల్ హైపోథెసిస్ యాక్సెప్ట్ చేయటానికి లేకపోతే రిజెక్ట్ చేయడానికి అన్నట్టు. ఒకవేళ దూరంగా ఉంటేనే ఆహ్, సారీ దగ్గరగా ఉంటేనే లోవర్ ప్రాబబిలిటీ ఉన్నట్టు యాక్సెప్ట్ చేయటానికైనా, రిజెక్ట్ చేయటానికైనా, లేకపోతే దూరంగా ఉంటేనే హైయర్ ప్రాబబిలిటీ ఉన్నట్టు యాక్సెప్ట్ చేయడానికైనా, రిజెక్ట్ చేయడానికైనా ఈ క్రిటికల్ వాల్యూ నుంచి. సో, ఈ ఈ ఈ క్రిటికల్ వాల్యూ నుంచి దూరంగా ఉన్నాయా, దగ్గరగా ఉన్నాయా అన్నది ఎలా చెప్తాము అనంటే పీ వాల్యూ తోటి చెప్తాము. సో, మన ఫస్ట్ స్లైడ్ వచ్చేసి అదే పీ వాల్యూ. సో, ఈ పీ వాల్యూ అంటే ఏంటి? ఈ పీ వాల్యూ అంటే ఏంటో డిస్కస్ చేసుకునే ముందు ఫస్ట్ మనమైతేనే ఒక డెఫినిషన్ చదివి, ఆ డెఫినిషన్‌ని అర్థం చేసుకొని, దాని తర్వాత ఎగ్జాంపుల్స్ తోటి డైసెక్ట్ చేయడం జరుగుతది. సో, ఫస్ట్ ఏంటి అనంటేనే పీ వాల్యూ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎ శాంపుల్ యాస్ ఆర్ మోర్ ఎక్స్‌ట్రీమ్ దాన్ అవర్ ఓన్ శాంపుల్ గివెన్ నల్ హైపోథెసిస్ ఈస్ ట్రూ. సో, ఇక్కడ డెఫినిషన్ ప్రకారం ఏంటి అనంటేనే సో, ఇక్కడ 2 థింగ్స్‌నయితే అండర్‌లైన్ చేసుకోవాలి. సో, ఇందులోను 2 మెయిన్ వర్డ్స్ ఏంటి అనంటే ఒకటొచ్చేసి ప్రాబబిలిటీ, ఇంకోటొచ్చేసి ఎక్స్‌ట్రీమ్. సో, ప్రాబబిలిటీ ఉంది కాబట్టి ఫస్ట్ థింగ్ మీకేం అర్థం కావాలి అనంటే పీ వాల్యూ అన్నది ప్రాబబిలిటీ అని చెప్పేసి. ప్రాబబిలిటీ ఓకే. దేని యొక్క ప్రాబబిలిటీ? ఓకే. ప్రా ఆహ్, దేని యొక్క ప్రాబబిలిటీ అంటే హావింగ్ మోర్ ఎవిడెన్స్ అగైన్స్ట్ నల్ హైపోథెసిస్ అన్నమాట. సో, ఎక్స్‌ట్రీమ్ అంటేనే హావింగ్ మోర్ ఎవిడెన్స్ అగైన్స్ట్ నల్ హైపోథెసిస్. సో, ఆల్టర్‌నేటివ్ హైపోథెసిస్‌కి ఎంత ప్రాబబిలిటీ ఉంటుంది అన్నదే పీ వాల్యూ అన్నమాట. సో, ఆహ్, అది. సో, మీకర్థమైందా పీ వాల్యూ అంటే ఏంటో? మీకు అర్థమై ఉండదు. నాకు తెలుసు. సో, దీన్ని ఒక ఎగ్జాంపుల్ తోటి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే నేను ట్రై చేస్తున్నాను. సో, ఫర్ సపోజ్ ఒక కాయిన్ ఫ్లిప్‌ని ఒక ఫర్ సపోజ్ ఒక ఎక్స్‌పెరిమెంట్ తీసుకుందాము. ఎక్స్‌పెరిమెంట్ ఏంటి అనంటే 100 టైమ్స్ కాయిన్ టాస్ చేయటం.
సో, ఇట్స్ బేసికల్లీ ఎ బైనామియల్ డిస్ట్రిబ్యూషను. సో, ఇది ఈ కాయిన్ టాస్ యొక్క ప్రాబబిలిటీస్‌ని కాయిన్ టాస్ యొక్క స్కోర్ ప్రాబబిలిటీని ఇలాగా డ్రా చేశారనుకున్నాము. యాక్చువల్‌గా అయితే పీడీఎఫ్ వస్తది. కానీ ఇది పీఎంఎఫ్‌లో కన్వర్ట్ చేయడం జరిగింది. సో, 100 టైమ్స్ కాయిన్ టాస్ చేయటం జరిగింది. సో, ఆహ్, 100 టైమ్స్ కాయిన్ టాస్ చేయటం జరిగింది. సో, మన స్కోరు ఒకవేళ హెడ్స్‌ని 1 అనుకుంటే, టెయిల్స్‌ని 0 అనుకుంటే, మన స్కోర్ ఎంత అవుతది? 100 టైమ్స్ టాస్ చేస్తే, మన స్కోర్ ఇంచుమించు ఫ్ ఒకవేళ ఫెయిర్ కాయిన్ అయితే, మన స్కోర్ ఇంచుమించు 50కి దగ్గరలోనే ఉంటది కదా! ఓకే. 50కి దగ్గరలోనే ఉంటుంది. సో, ఆహ్, మన ఇక్కడ మనం చూసుకుంటే మన వాల్యూస్ కాన్సంట్రేషన్ వచ్చేసి 40-60 వరకు హైయర్ ప్రాబబిలిటీ ఉన్నట్టు చూపిస్తున్నాయి. సో, 60 కన్నా ఎక్కువ వచ్చిన 40 కన్నా తక్కువొచ్చినా గానీ మనకి ఆహ్, నల్ హై మనం ఏమనుకోవచ్చంటే అది ఫెయిర్ కాయిన్ కాదు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఫర్ సపోజ్ దీన్ని ఒక హైపోథెసిస్ టెస్టింగ్ చేస్తేనే హైపోథెసిస్ టెస్టింగ్ చేస్తే వేర్ హెచ్ నాట్ ఈస్ స్కోర్ ఈజ్ ఈక్వల్స్ టు 50 అని చెప్పేసి. స్కోర్ 50 అంటే ఏంటి? ఫెయిర్ కాయిన్ అని చెప్పి. ఓకే. ద ఆల్టర్‌నేట్ హైపోథెసిస్ ఏమవుతది? స్కోర్ ఫర్ సపోజ్ ఎవరైనా వచ్చి లైక్ ఎవరైనా వచ్చి హెడ్స్ ఎక్కువ పడుతున్నాయి టెయిల్స్ కన్నా అని ఎవరైనా చెప్తేనే ఫస్ట్ వాళ్ళే మనం ఏం చేస్తామంటే ఆల్టర్‌నేట్ హైపోథెసిస్ ఏమని యేసుకుంటామంటే స్కోర్ ఈస్ గ్రేటర్ థాన్ 50 అని చెప్పేసి యేసుకుంటాం. సో, స్కోర్ ఈస్ గ్రేటర్ థాన్ 50 అని యేసుకున్నాము. సో, స్కోర్ ఈస్ గ్రేటర్ థాన్ 50 యేసుకుంటేనే మనము ఈ ఎక్స్‌పెరిమెంట్‌ని 100 టైమ్స్ కండక్ట్ చేసాం. ఎక్స్‌పెరిమెంట్‌ని కండక్ట్ చేసాం. సో, ఒక ఎక్స్‌పెరిమెంట్ అంటే 100 టైమ్స్ టాస్ ఏస్తారు. సో, అలాగా ఆ ఎక్స్‌పెరిమెంట్‌ని 100 టైమ్స్ చేసాం. అంటే 100 టైమ్స్ 100 టైమ్స్ టాస్ చేశారు. 100 టైమ్స్ టాస్ చేస్తేనే ఒక్కో సారి వచ్చిన స్కోర్‌ని యావరేజ్ తీసుకుంటే ఫర్ సపోజ్ మనకి ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ 53 వచ్చింది అని అనుకుందాం. ఓకే. 53 అంటే అది ఎక్కడుంటది? ఇక్కడెక్కడో ఉంటది. 53 ఇక్కడే ఎక్కడో ఉంటుంది. సో, ఇక్కడ వచ్చింది గదా! ఫర్ సపోజ్ ఇక్కడొస్తేనే ఈ కలర్స్‌ని మర్చిపోండి. ప్రస్తుతానికి ఈ కలర్స్‌నయితే మర్చిపోండి. సో, ఈ 53 అన్నది ఇక్కడొచ్చింది కదా! సో, పి వాల్యూ ఏమవుతది అననంటేని ఈ ఏరియా ఏదైతే ఉందో ఇదేదైతే ఉందో ఈ ఏరియా అన్నది పి వాల్యూ అవుతదనమాట మనకి. సో, ఇది మనం ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఇది దీనికోసం అని చెప్పేసి నేనొక విజువలైజేషన్ టూల్ అయితే క్రియేట్ చేయటం జరిగింది. ఫర్ సపోజ్ నా స్కోరు 53. ఇదేం చేస్తుందంటే ఆటోమేటిక్‌గా కాలిక్యులేట్ చేసేస్తదనమాట. లైక్ అంటే పి వాల్యూని. ఇది కొద్దిగా సెన్సిటివ్ ఉంటది. యాహ్! సో, ఆహ్, మనం చేసేది రైట్ టెయిల్ టెస్ట్ స్కాటర్డ్ అని కదా! సో, నాకు పి వాల్యూ అన్నది నాకెంతొచ్చింది అననంటేనే
0.3086 అని వచ్చింది. సో, 0 పి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0.3086. సో, 0.3086 వచ్చింది. సో, దీన్ని బట్టి మీకేం అర్థం కావాలి? లైక్ అంటే పి వాల్యూ వచ్చేసి 0.3086 అని. సో, పి వాల్యూ అన్న ప్రాబబిలిటీ గదా! ప్రాబబిలిటీ కాబట్టి దీన్ని పర్సెంటేజ్‌లో కన్వర్ట్ చేసుకుంటే 30.86 అవుతది. సో, ఇప్పుడు 100 టైమ్స్ కనుక మనము ఈ ఎక్స్‌పెరిమెంట్ కండక్ట్ చేస్తే ఓకే. 100 టైమ్స్ దీని అర్థం ఏంటి అనంటే 100 టైమ్స్ కనుక ఈ ఎక్స్‌పెరిమెంట్ కండక్ట్ చేస్తే మన స్కోరు ఓహ్, థర్ 30 టైమ్స్ అయితే 53 గాని, అంతకన్నా ఎక్కువ గాని వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అనర్థం. 30 టైమ్స్ 53 గాని, అంతకన్నా ఎక్కువ గాని వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అర్థం. దీనర్థం ఏం దీనర్థం. 100 టైమ్స్ గనక ఎక్స్‌పెరిమెంట్ చేస్తే 30 టైమ్స్ 53 కన్నా ఎక్కువ 53 గాని, అంతకన్నా ఎక్కువ గాని వస్తది. సో అదనమాట. ఓకే. దీన్ని ఎలా ఇంటర్‌ప్రెట్ చేయాలి అన్న నెక్స్ట్ స్లైడ్‌లో అయితే చూస్తాము. సో, ఇన్ సింపుల్ వర్డ్స్ పి వాల్యూ ఈస్ ద మెజర్ ఆఫ్ ద స్ట్రెంత్ ఆఫ్ ద ఎవిడెన్స్ అగైన్స్ట్ ద నల్ హైపోథెసిస్ దట్ ఈస్ ప్రొవైడెడ్ బై అవర్ శాంపిల్ డేటా. సో, ఇక్కడ ఏమంటున్నాడు అనంటేని నల్ హైపోథెసిస్‌కి అగైనిస్ట్‌గా అంటే ఆల్టర్‌నేట్ హైపోథెసిస్‌కి సపోర్టివ్‌గా పి ఆహ్, స్ట్రెంత్ ఎంతుంది అన్నది చెక్ చేయటానికి మనం ఈ పి వాల్యూ అన్నది డిఫైన్ చేయటం జరిగిందనమాట. సో, దీన్ని ఎలా ఇంటర్‌ప్రెట్ చేస్తాం? సో, దీన్ని ఎలా ఇంటర్‌ప్రెట్ చేస్తామంటేని ఫర్ సపోజ్ మనము మన దగ్గర సిగ్నిఫికెంట్ వాల్యూ ఉంది అనుకోండి. సిగ్నిఫికెంట్ వాల్యూ తోటి మనం ఎలా కంపేర్ చేస్తాము అననంటే, మనకి సిగ్నిఫికెంట్ వాల్యూ ఐదర్ 0.05 అయినా ఉంటది. 0.01 అయినా ఉంటది. మన సిగ్నిఫికెంట్ వాల్యూ. ఐదర్ 0.05 ఆర్ 0.01 ఇలా ఉన్నప్పుడు మనం ఎలా చేసుకుంటామంటే ఫర్ సపోజ్ పి వాల్యూ ఈజ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 0.0 సారీ సిగ్నిఫికెంట్ వాల్యూ కనుక వస్తేనే మనం ఏం చేస్తామంటే నల్ హైపోథెసిస్ ఏదైతే ఉందో దాన్ని రిజెక్ట్ చేసేస్తామనమాట. అప్పుడు నల్ హైపోథెసిస్ ఆల్టర్‌నేట్ హైపోథెసిస్ ట్రూ అవుతది. ఒకవేళ పి వాల్యూ ఈస్ గ్రేటర్ థాన్ ఆల్ఫా అయింది అననంటే అప్పుడు ఆహ్, హెచ్ నాట్ ట్రూ అవుతది. అంటే నల్ హైపోథెసిస్ ట్రూ అవుతది. ఒకవేళ పి వాల్యూ లెస్ థాన్ సిగ్నిఫికెంట్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు సిగ్నిఫికెంట్ వాల్యూ ఉంటేనే ఆల్టర్‌నేట్ హైపోథెసిస్ ట్రూ అవుతది. ఒకవేళ పి వాల్యూ గనుక గ్రేటర్ థాన్ ఆల్ఫా ఉంటే అంటే సిగ్నిఫికెంట్ వాల్యూ ఉంటేనే నల్ హైపోథెసిస్ ట్రూ అవుతదనమాట. సో, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, మన దగ్గర సిగ్నిఫికెంట్ వాల్యూ లేదు. సో, ఈ పి వాల్యూ మాత్రమే ఉంది. ఈ పి వాల్యూ తోటి మీరు మీరు ఏం అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి అడిగితేనే ఫర్ సపోజ్ మన పి వాల్యూ గనుక 0.01 కన్నా తక్కువొచ్చింది అనుకుందాం. ఓకే. అసల పి వాల్యూ గనుక 0.01 కనుక కన్నా తక్కువొస్తేనే మన నల్ హైపోథెసిస్ ఏదైతే ఉందో అది ఔట్‌రైట్ రిజెక్ట్ అయిపోయినట్టు. ఓకే. ఇంక చేసేదేం లేదు. ఇంక ఔట్‌రైట్ రిజెక్ట్ అయిపోయింది. 0.01 కన్నా తక్కువొస్తేనే. ఓకే. సో, అది. ఒకవేళ ఈ పి వాల్యూ కనుక 0.01 నుంచి 0.05 మధ్యలో వస్తేనే ఓహ్, అబ్ నల్ హైపోథెసిస్ అయితే రిజెక్ట్ అయిపోయింది. ఓకే. మేము డిస్కస్ చేసాం. నల్ హైపోథెసిస్ అయితే రిజెక్ట్ అయిపోయింది. కానీ ఆల్టర్న్ ఆల్టర్‌నేట్ హైపోథెసిస్‌కి ఆహ్, ఆహ్, ఆల్టర్‌నేట్ హైపోథెసిస్ కరెక్ట్ అయింది. కానీ అంత ఎవిడెంట్ ఎవిడెన్స్ లేదన్నమాట. లైక్ అంటే సారీ అంత ట్రూ కాదన్నమాట. ఓకే. అందుకని చాలా తక్కువ ప్రాబబిలిటీ ఉంది. లైక్ అంటే నల్ హైపోథెసిస్ ట్రూ అవ్వటానికి. ఓకే.
ఒకవేళ పి వాల్యూ కనుక 0.05 నుంచి 0.1 వరకు మధ్యలో ఉంది అనంటేనే సో, మనకి నల్ హైపోథెసిస్ ట్రూ అయింది. కానీ, ఇంకా ఛాన్స్ ఉందన్నమాట. ఏంటి అనంటే ఇంకా ఆహ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి లైక్ నల్ హైపోథెసిస్‌ని రిజెక్ట్ చేయడానికి ఇంకా ఎవిడెన్స్‌ని కలెక్ట్ చేసి మనము రిజెక్ట్ చేయొచ్చు. సో, అదనమాట లార్జ్ పి వాల్యూ అంటే. ఒకవేళ వెరీ లార్జ్ అంటే పి వాల్యూ కనుక 0.1 కన్నా ఎక్కువ ఉంది అనంటేనే ఓహ్, చ ఎ ఎ ఎ ఎ పి వాల్యూ కనుక 0.1 కన్నా ఎక్కువ ఉంది అనంటే దాని అర్థం ఏంటి అనంటే నల్ హైపోథెసిస్ ట్రూ అయినట్టు. ఓకే. హ్మ్. సో, అదనమాట. సో, ఇప్పుడైతే 2 ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం. ఈ 2 ప్రాబ్లమ్స్ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో సాల్వ్ చేసాం యూజింగ్ రిజెక్షన్ రీజియన్ అప్రోచ్. కానీ ఈ వీడియోలోను మనం ఏం చేస్తాము అనంటే పి వాల్యూ అప్రోచ్ తోటి ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తామనమాట. ఓకే. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి సపోజ్ ఏ కంపెనీ ఈస్ ఎవాల్యుయేటింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఎ న్యూ ట్రైనింగ్ ప్రోగ్రామ్ on the productivity of its employees. The company has data on the average productivity of its employees before implementing the training program. The average productivity was 50 units per day. After implementing the training program, the company measures the productivity of a random sample of 30 employees. The sample has an average productivity of 53 units per day with a population standard deviation of 4. The company wants to know if the new training program has significant increase in productivity. సో, ఇక్కడ ఏమంటున్నాడు అనంటేనే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలోను ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ ఎంప్లాయీస్ యొక్క ప్రొడక్టివిటీని పెంచాలి అనుకున్నారు. సో, వాళ్ళు ఏం డిసైడ్ అయ్యేదు అంటేనే వాళ్ళ వాళ్ళ కంపెనీలోనే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడదాము. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌తో కొద్దిగా స్కిల్ అప్ అయ్యి ఇంకా ప్రొడక్టివిటీ పెంచుతారు అని చెప్పేసి వాళ్ళు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేశారు. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వల్ల ఆహ్, వచ్చిన్ వచ్చింది పాజిటివ్ రిజల్టా? నెగెటివ్ రిజల్టా? అన్నది లేకపోతే నో రిజల్టా? అన్నది మనల్ని తెలుసుకోవాలనుకున్నారు. సో, మనకి ఏమిచ్చాడు అనంటేనే 30 ఎంప్లాయీస్‌ని శాంపుల్ కింద తీసుకొని, వాళ్ళ ప్రొడక్టివిటీని యావరేజ్ తీసుకున్నారు. అదొచ్చేసి 53 అయింది. సో, ఆహ్, ఇక్కడ ఇచ్చిందేంటి అనంటే మీన్ వచ్చేసి 50. ఓకే. బిఫోర్ ట్రైనింగ్ ప్రోగ్రాము యావరేజ్ ప్రొడక్టివిటీ ఏంటి అంటే 50. ఓకే. ఆఫ్టర్ ట్రైనింగ్ ప్రోగ్రాము 30 ఎంప్లాయీస్ యొక్క యావరేజ్ ప్రొడక్టివిటీ ఎంత అంటే 53. ఓకే. పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి 4. ఇంకా శాంపుల్ సైజ్ వచ్చేసి 30 అయింది. ఓకే. ఇలా ఉంది గదా! సో, ఇలా ఉంది గదా! సో, ఇప్పుడు మనము స్టాండర్డ్ నార్మల్ వేరియంట్ అప్లై చేద్దాం. ఎక్స్ బార్ మైనస్ న్యూ సిగ్మా బై రూట్ ఎన్. 53 minus 50, 4 divided by 30. 3 divided by 4 divided by root 30. ఇదేమవుతది? మనకి 4.10 వచ్చింది. సో, రిజెక్షన్ రీజియన్ అప్రోచ్‌లో మనం ఏం చేసాము అనంటే, మనము సిగ్నిఫికెన్స్ లెవెల్ వచ్చేసి 0.05 తీసుకున్నాము.
సో, ఇలా తీసుకుంటే ఆహ్, ఇటువైపొచ్చేసి ఆహ్, ఇ ఇటువైపొచ్చేసి 0.05 అవుతది ఏరియా. సో, ఇటువైపు 0.05 వచ్చేసి అయింది కాబట్టి, మనకి పి వాల్ 0 0.05 అయింది కాబట్టి ఆహ్, ఈ ఈ ఏరియా వచ్చేసి ఈ ఏరియా వచ్చేసి 95 కాబట్టి 95ని ప్రాబబిలిటీలో కన్వర్ట్ చేస్తే 0.95. సో, ఈ 0.95 ఆహ్, ఈ 0.95 అన్నది ఎక్కడుందో చెక్ చేద్దాం. ఇక్కడుంది 0.9505. ఇది ఆల్‌మోస్ట్ ఎగ్జాక్ట్‌లీ 0.95 అన్నది దొరకడం కష్టము. అందుకని చెప్పేసి ఆల్‌మోస్ట్ 0.9505 ఉంది కాబట్టి ఇది తీసుకుంటున్నాను నేను. ఇదొచ్చేసి 1.6 ఇదొచ్చేసి ఇటు ఎక్స్ యాక్సిస్ మీద 1.6 వై యాక్సిస్ మీద 0.05 సో 1.65 ఇదొచ్చేసి 1.65 సో, మనకొచ్చిన వాల్యూ వచ్చేసి జెడ్ స్కోర్ వచ్చేసి 4.10 వచ్చింది. 4.10 సో, ఇది రిజెక్షన్ రీజియన్‌లోనే పడింది కాబట్టి మనము నల్ హైపోథెసిస్‌ని రిజెక్ట్ చేసాం. కానీ మనము ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తామంటే పి వాల్యూ అప్రోచ్ ద్వారా మనము ఈ హైపోథెసిస్ టెస్టింగ్ అన్నది చేస్తాం. సో, ఈ హైపోథెసిస్ టెస్టింగ్ పి వాల్యూలో మనం ఎలా చేస్తాము అనంటేని ఈ 4.10 ఉంది గదా! ఈ 4.10 మన దగ్గరుంది. ఇదొచ్చేసి రిజెక్షన్ రీజియన్ అప్రోచ్. మనము పి వాల్యూ అప్రోచ్‌లో ఎలా చేస్తాము అనంటే ఓకే. ఇక్కడ ఆహ్, 4.10 ఉందనుకుందాము. ఓకే. మనము ఈ ఏరియాని కాలిక్యులేట్ చేయాలి. ఈ ఏరియాని కాలిక్యులేట్ చేయాలి అనంటేనే ఆహ్, మొత్తం ఏరియా ఎంత ఉంటదంటే 1 ఉంటది. ఓకే. సో, ఆహ్, మనకి ఈ జెడ్ టేబుల్‌లో ఉన్న ఏరియా ఏదైతే ఉందో, ఈ ఏ ఈ ఏరియా ఏదైతే ఉందో, ఈ ఏరియా అన్నది ఏ ఆహ్, ఈ ఏరియా అన్నది లెఫ్ట్ నుంచి రైట్‌కి కాలిక్యులేట్ చేయడం జరుగుతదనమాట. సో, లెఫ్ట్ నుంచి రైట్‌కి కాలిక్యులేట్ చేస్తారు గాబట్టి, మనకి ఆహ్, ఈ ఈ ఈ ఏరియా ఈ ఏరియా వస్తది కదా! ఈ ఏ 1 నుంచి ఈ ఏరియాని తీసేస్తే మనకి ఈ ఏరియా వచ్చేస్తది. సో, దానికోసం అని చెప్పేసి మనం ఏం చేస్తాము అంటే, ఈ 4.10 దగ్గర మనకి ఏరియా ఎంతుంది అన్నది చూద్దాం. సో, ఇది 3.64 ఇచ్చాడు.
మన దగ్గర 4.09 4.09 దగ్గర 1 పా ఎంతుంది? 0.9998. సో, 4.09 దగ్గర మనకు 4.10 ఇంకా మనకు 4.10 అయితే ఫైండ్ అవ్వలేదు. కానీ నియరెస్ట్ వాల్యూ 4.09 అన్నది మనకు ఫైండ్ అయింది. సో, ఈ 4.09 దగ్గర మనకి ఏరియా ఎంతుందంటే 0.99998. 1, 2, 3, 4 498. 4.10 అన్నది ఇంకా ఎక్కువ కాబట్టి నేనేమేసుకున్నానంటే 0.1234 5 కూడా ఈ 5 డెసిమల్స్ 9 ఏసుకున్నాను నేను. ఎందుకంటే 4.10 అన్నది ఎక్కువ కదా! సో, ఇంకొద్దిగా ఇటువైపుకి వస్తది కాబట్టి ఇంకా ఏరియా ఎక్కువుంటది. సో, 4 ఇంతొచ్చింది. సో, ఏ ఏరియా? దీని ఏరియా అన్నమాట. 0.99999 అన్నది. సో, మనకి కావాల్సింది ఈ ఏరియా కదా! ఈ ఏరియా రావాలంటే మనం ఏమనుకున్నాము? ఆహ్, సో, 1 నుంచి ఈ ఏరియాని మైనస్ చేయాలి. అంటే 1 మైనస్ 0.12345. సో, మనకేమొస్తది అననంటే 0.00001 అన్నమాట. విచ్ ఈస్ వెరీ లెస్ థాన్ 0. ఫస్ట్ ఏంటి అననంటే ఇది పి వాల్యూ అన్నమాట. 0.001 0.00001 అన్నది పి వాల్యూ అన్నమాట. విచ్ ఈస్ వెరీ లెస్ థాన్ 0.05 విచ్ ఈస్ సిగ్నిఫికెన్స్ వాల్యూ. సో, మనం ఏం చేస్తాము అననంటే ఈ నల్ హైపోథెసిస్‌ని మనం రిజెక్ట్ చేసేస్తాం. ఈ నల్ హైపోథెసిస్‌ని రిజెక్ట్ చేస్తాం. నల్ హైపోథెసిస్ ఏమంటుంది అననంటే ప్రీవియస్ ప్రొడక్టివిటీ ఈ నల్ హైపోథెసిస్ ఏమంటుంది అననంటే ఆహ్, పాపులేషన్ మీన్ ఈజ్ ఈక్వల్స్ టు 50 అని చెప్పేసి. ఆల్టర్‌నేట్ హైపోథెసిస్ ఏమంటుంది అనంటే మ్యూ ఈజ్ గ్రేటర్ థాన్ 50 అని. సో, మనకి ఆల్టర్‌నేట్ హైపోథెసిస్ ట్రూ అయింది. ఓకే. అలాగా యూజింగ్ పి వాల్యూ అప్రోచ్. ఇంకోటొచ్చేసి ఈ సెకండ్ ప్రాబ్లమ్ ఏంటి అననంటే సపోజ్ ఏ స్నాక్ ఫుడ్ కంపెనీ క్లెయిమ్స్ దట్ their Lay's wafer packet contain an average of 50 grams per packet. To verify the claim, a consumer watchdog organization decides to test a random sample of Lay's wafer packets. The organization wants to determine whether the actual average weighs uh, di- differs significantly from the claimed 50 grams. The organization collects a random sample of 40 Lay's wafer packets and measures their weight. They find that the sample had an average of 49 grams and the population standard deviation of 5 grams. సో ఇక్కడ ఏమంటున్నాడు అని అంటేనే మీన్ వచ్చేసి 50 ఉంది అంటున్నాడు. ఓకే. ఇదొచ్చి ఓకే. అండ్ శాంపుల్ మీన్ ఎంతొచ్చిందంటే 49 గ్రామ్స్ వచ్చింది. హ్మ్. ఇంకా పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి 5 గ్రామ్స్ ఉంది. ఓకే. శాంపుల్ సైజ్ వచ్చేసి 40. సో, ఇక్కడ ఇప్పుడు మనము నల్ హైపోథెసిస్ ఏమవుతది అననంటే మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 50 అవుతది. ఆల్టర్‌నేట్ హైపోథెసిస్ ఏమవుతది అననంటే మ్యూ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 50. ఇక్కడ నాట్ ఈక్వల్స్ ఉంది కాబట్టి మనకిక్కడ ఏమవుతది అననంటే 2 టైల్ టెస్ట్ అవుతది. సో, ఇక్కడ 2 టైల్ టెస్ట్ అవుతది కదా! సో, ఇక్కడ మనకి 2 టైల్ టెస్ట్ అవుతది కదా! సో, ఈ 2 టైల్ టెస్ట్‌లో మనం ఎలా సాల్వ్ చేస్తాము? ఏరియా ఎలా సాల్వ్ చేస్తాము అననంటేనే ఫస్టు రిజెక్షన్ రీజియన్ అప్రోచ్ చూద్దాము. రిజెక్షన్ రీజియన్ అప్రోచ్. రిజెక్షన్ రీజియన్ అప్రోచ్‌లో మనం ఏం చేస్తామంటే
మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో, ఈ రిజెక్షన్ రీజియన్ అప్రోచ్‌లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ జస్ట్ స్కోర్స్ కాలిక్యులేట్ చేద్దాం. జస్ట్ స్కోర్ ఈజ్ ఈక్వల్స్ మై 49 మైనస్ 50 5/40. సో, -1 డివైడెడ్ బై 5/40. సో, నాకెంతొచ్చింది అంటే జస్ట్ స్కోర్ -1.26. సో, ఇక్కడ -1.26 అన్నది వచ్చింది. ఫ మనం 0.05 సిగ్నిఫికెన్స్ లెవెల్ దగ్గర మనము రిజెక్షన్ రీజియన్స్ డ్రా చేయాలి. సో సో, మనము 0.05 అన్నది రిజెక్షన్ రీజియన్ పెట్టుకున్నాం కాబట్టి, దీని ఏరియా ఎంతవుతదంటే 0.025 అవుతది. దీని ఏరియా కూడా 0.025 అవుతది. సో, 2 కలిపితే 0.05 అవుతది కాబట్టి మనం 2 ఇటువైపు, అటువైపు స్ప్లిట్ చేసాం. 2 టైల్ టెస్ట్ కాబట్టి. సో, మనము ఇప్పుడు పి వాల్యూ అన్నది ఫైండ్ చేయాలి. సో, క్రిటికల్ వాల్యూ అన్నది ఫైండ్ చేయాలి. సో, 0.025 అని అంటేనే ఈ ఏరియా ఎంతవుతదంటే ఇది 95 తీసుకుంటే, ఇది ఇది 0.95 తీసుకుంటే, ఈ 2 కలుపుకుంటే ఈ వాల్యూ వచ్చేసి 0.975. సో, 0.975 కాబట్టి ఈ 0.975 దగ్గర 1.96 ఇక్కడ 1.96 ఉంది. ఇటువైపు 1.96 అయితే ఇటువైపు -1.96 అవుతది. సో, ఇది రిజెక్షన్ రీజియన్ అయితేనే -1.26 అన్నది ఎక్కడుంటది? ఇక్కడుంటదనమాట. -1.26 ఓకే. సో, ఇది నాట్ ఎ నా నో రిజెక్షన్ రీజియన్‌లో పడింది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆహ్, ఆహ్, వి యాక్సెప్ట్ ద నల్ హైపోథిసిస్ అన్నమాట. సో, ఇది రిజెక్షన్ రీజియన్ అప్రోచ్. మనం పి వాల్యూ ఎప్పుడొస్తాం మనం ఎలా ఫైండ్ చేస్తాము అంటే పి వాల్యూ ఎప్పుడొస్తే మనం ఎలా ఫైండ్ చేస్తామంటే, మనము నార్మల్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటాం కదా! ఈ -1.26 ఆహ్, ఇక్కడొచ్చింది. ఓకే. అండ్ దీని ప్లస్ వచ్చేసి ఇక్కడొస్తది. 1.26 ఇది 2 టైల్ టెస్ట్ కాబట్టి 2 సైడ్‌లు తీసుకోవాలి కాబట్టి మైనస్, ప్లస్ 2 సైడ్‌లే తీసుకుంటున్నామనమాట. సో, 2 సైడ్‌లు తీసుకుంటున్నాం కదా! మనకి ఈ ఏరియా, ఈ ఏరియా కలుపుకొని వచ్చే వాల్యూనే మనకి పి వాల్యూ అవుతదనమాట. సో, అదెలా కాలిక్యులేట్ చేస్తామంటే, ఈ -1.26 యొక్క ఏరియాని మనం ఫైండ్ చేయాలి.
ఇది -1 -1 0.10383 0.10383. సో, మనకొచ్చిన వాల్యూ ఏంటి అనంటే ఈ ఏరియా ఒకటి ఎంతొచ్చిందంటే 0.10383. సో, ఈ ఏరియా కూడా సేమ్ అవుతది. ఓకే. సో, ఈ ఏరియా కూడా సేమ్ అవుతది గాబట్టి ఇది ప్లస్ ఇది ఏమవుతదంటే 0.20383, విచ్ ఈస్ లార్జర్ థాన్ 0.05. సో, వి యాక్సెప్ట్ ద నల్ హైపోథెసిస్. సో, అదనమాట. సో, ఇలాగ మనము పి వాల్యూ యూజ్ చేసుకొని మనము హైపోథెసిస్ టెస్టింగ్ అన్నది చేయటం జరుగుతది. సో, మనమిప్పుడు టీ టెస్ట్ గురించయితే మాట్లాడుకోబోతున్నాము. సో, ఈ టీ టెస్ట్ అంటే ఏంటి? సో, ఎ A t-test is a statistical test used in hypothesis testing to compare the means of two samples or to compare a sample mean to a known population mean. The t-test is based on the t-distribution, which is used when a population standard deviation is unknown and the sample size is small. సో, అస్తమాటు అయితే మన దగ్గర స్టాండర్డ్ డీవియేషన్ ఉండదు. మరప్పుడేం చేయాలి? మన దగ్గర స్టాండర్డ్ డీవియేషన్ లేనప్పుడు, పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ లేనప్పుడు మనము ఏం చేయాలి అననంటేనే టీ టెస్ట్ ఫాలో అవ్వాలి. టీ టెస్ట్‌లో ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటి అననంటేనే అది స్మాలర్ శాంపుల్ సైజ్ మీద కూడా పనిచేస్తది. స్మాలర్ శాంపుల్ సైజ్ అంటే లెస్ థాన్ 30 మీద లెస్ థాన్ 30 ఉన్న శాంపుల్ సైజ్ మీద కూడా పనిచేస్తది. కాకపోతే ఏంటి అననంటేనే అది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవ్వాలి. ఓకే. అంటే లెస్ థాన్ 30 అయితే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవ్వాలి. గ్రేటర్ థాన్ 30 అయితే అది ఎలాగో సెంట్రల్ లిమిట్ థీరమ్ యూజ్ చేసి మనం అస్యూమ్ చేస్తామంటే ఇట్ ఈస్ ఫాలోయింగ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అన్నట్టు మనం అనుకుంటాము. సో, మనకి ఈ టీ టెస్ట్స్ అన్నవి 3 టైప్స్‌లో ఉన్నాయి. ఒకటొచ్చేసి వన్ శాంపుల్ టీ టెస్ట్, ఇంకోటొచ్చేసి ఇండిపెండెంట్ 2 శాంపుల్ టీ టెస్ట్, ఇంకోటొచ్చేసి పెయిడ్ టీ టెస్ట్ అన్నమాట. ఓకే. సో, ఈ వన్ శాంపుల్ టీ టెస్ట్ అంటే ఏంటి అనంటే, మనం జెడ్ టేబుల్ మనం ఎలా అయితే ఫైండ్ చేస్తున్నామో, ఫర్ సపోజ్ మన దగ్గర ఒక మీన్ ఉంది. ఓకే. శాంపుల్ ఆహ్, మన దగ్గర శాంపుల్ మీన్ ఉంది. ఓకే. మన దగ్గర పాపులేషన్ మీన్ ఉంది. ఓకే. ఈ శాంపుల్ మీన్, పాపులేషన్ మీన్ ఒకటా? కాదా? అన్నది మనం ఎలా అయితే చెక్ చేసామో, అలాగే ఇది కూడా అన్నమాట. వన్ శాంపుల్ టీ టెస్ట్ అన్నది. ద వన్ శాంపుల్ టీ టెస్ట్ ఈస్ యూజ్డ్ టు కంపేర్ ద మీన్ ఆఫ్ ఎ సింగిల్ శాంపుల్ టు ఎ నోన్ పాపులేషన్ మీన్. ద నల్ హైపోథెసిస్ ఆహ్, ఆహ్, the null hypothesis states that there is no significant difference between the sample mean and the population mean, while the alternative hypothesis states that there is a significant difference. సో, ఇది మనము జెడ్ టేబుల్‌లో మనం ఎలాగైతే మీన్స్ సేమా కాదా అన్న చెక్ చేసామో, సేమ్ ఇది కూడా అలాగే అన్నమాట. ఇండిపెండెంట్ 2 శాంపుల్ టెస్ట్ ఏంటి అనంటేనే, ద ఇండిపెండెంట్ 2 శాంపుల్ టీ టెస్ట్ ఈస్ యూజ్డ్ టు కంపేర్ ద మీన్స్ ఆఫ్ 2 ఇండిపెండెంట్ శాంపుల్స్. ద నల్ హైపోథెసిస్ స్టేట్స్ దట్ there is no significant difference between the means of 2 samples, while alternative hypothesis states that there is a significant difference. సో, ఇక్కడ ఏమంటున్నాడు అనంటేనే, ఫర్ సపోజ్ మన సిక్స్త్ క్లాస్ ఉంది. సిక్స్త్ క్లాస్‌లో మనకి 2 సెక్షన్స్ ఉంటాయి కదా! సెక్షన్ ఏ, సెక్షన్ బి. ఇంకా సెక్షన్ బి.
సో, ఈ సెక్షన్ ఏ, సెక్షన్ బి యొక్క మార్క్స్ యొక్క యావరేజ్‌లోను సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉందా? లేదా? అన్నది కాలిక్యులేట్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. అప్పుడు మనకేం ఏం హెల్ప్ అవుతదంటే ఇండిపెండెంట్ 2 శాంపుల్ టెస్ట్ అన్నది హెల్ప్‌ఫుల్ అవుతది. సో, అదే అన్నమాట చెప్తుంది. సో, నెక్స్ట్ వచ్చేసి పెయిడ్ టీ టెస్ట్. సో, పెయిడ్ టీ టెస్ట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ద పెయిడ్ టీ టెస్ట్ ఈస్ యూజ్డ్ టు కంపేర్ ద మీన్స్ ఆఫ్ 2 శాంపిల్స్ దట్ ఆర్ డిపెండెంట్ ఆర్ పెయిడ్ సచ్ యాస్ ప్రీ టెస్ట్ అండ్ పోస్ట్ టెస్ట్ స్కోర్స్. సో, మనం ఇందాక ఈ పి వాల్యూ కంటెక్స్ట్‌లోను మనము ఈ ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం కదా! సో, బిఫోర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఆఫ్టర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్కోర్స్ ఈక్వల్ ఉన్నాయా? లేవా? అన్నది. లైక్ బిఫోర్ ట్రైనింగ్ ప్రోగ్రాము, ఆఫ్టర్ ట్రైనింగ్ ప్రోగ్రాము మన వాళ్ళ ఎంప్లాయీస్ యొక్క స్కిల్‌లోను డిఫరెన్స్ ఉందా? లైక్ అంటే ప్రొడక్టివిటీలో డిఫరెన్స్ ఉందా? లేదా? అన్నీ తెలుసుకున్నానికి మనము డిపెండెంట్ 2 శాంపుల్ టీ టెస్ట్ అన్నది యూజ్ చేస్తామనమాట. ఓకే. సో, అది. ఈ ఈ 3 వేస్‌లోను మనం టీ టెస్ట్ ఎలా చేస్తామో వన్ బై వన్ నేర్చుకుంటాము. ఫస్ట్ వచ్చేసి 1 శాంపుల్ టీ టెస్ట్. సో, వన్ శాంపుల్ టీ టెస్ట్ మనకి జెడ్ టెస్ట్‌కి మనకెలా అయితే అసంప్షన్స్ ఉన్నాయో, ఇప్పుడు 1 శాంపుల్‌కి, 2 శాంపుల్‌కి ఇంకా పెయిడ్ పెయిడ్‌కి మనకి అలాగే ఉంటాయన్నమాట. అలాగే అసంప్షన్స్ ఉంటాయి. సో, ఫస్ట్ అసంప్షన్ ఏంటి అనంటే నార్మాలిటీ. సో, పాపులేషన్ ఫ్రమ్ విచ్ ద శాంపుల్ డ్రాన్ ఈజ్ నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడ్. సో, ఇక్కడ ఏమంటున్నాడు అనంటేనే మనకు ఆల్రెడీ తెలుసు. ఒకవేళ మన శాంపిల్ సైజ్ కనుక లెస్ థాన్ 30 ఉంది అనంటే నార్మలా? కాదా? అన్నది చెక్ చేయాలి. సో, ఇందులోను నార్మల్ డిస్ట్రిబ్యూషన్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు నేను ఏమని ప్రామిస్ చేశాను అనంటే ఇది పలానాది పలానా డిస్ట్రిబ్యూషన్ నార్మలా? కాదా? అని చెక్ చేయడానికి ఒకటి క్యూక్యూ ప్లాట్, ఇంకోటొచ్చేసి షపీరో టెస్ట్ ఉంటది. క్యూక్యూ ప్లాట్ అన్నది ఈ వీడియోలో చెప్తాను. షపీరో టెస్ట్ అన్నది హైపోథెసిస్ టెస్టింగ్ వచ్చినప్పుడు చెప్తాను. ఎందుకంటే ఇది హైపోథెసిస్ టెస్టింగ్‌కి రిలేటెడ్ ఉంటది అని చెప్పేసి చెప్పాను కదా! సో, ఆ షపీరో టెస్ట్ గురించి ఈ వీడియోలో అయితే నేర్పిస్తాను నేను. సో, ఇది నార్మలా? కాదా? అన్నది చెక్ చేయటానికి షపీరో టెస్ట్ అన్నా యూజ్ చేస్తాము. ఒకవేళ 30 కన్నా తక్కువైతే. ఒకవేళ 30 కన్నా ఎక్కువైతే మనం సెంట్రల్ లిమిట్ థీరమ్ యూజ్ చేసి మనం ఏమని అస్యూమ్ చేస్తాము అనంటే నార్మల్ డిస్ట్రిబ్యూషనే ఫాలో అవుతుంది అన్నట్టు మనం అస్యూమ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇండిపెండెన్స్. ద అబ్జర్వ్డ్ ద అబ్జర్వేషన్స్ ఇన్ శాంపుల్ మస్ట్ బి ఇండిపెండెంట్. Which means that the value of one observation should not be influencing the value of other observation. సో, ఇక్కడ ఏమంటున్నాడు అంటే వన్ ఫస్ట్ శాంపిల్ ఏదైతే ఉందో సెకండ్ శాంపిల్ యొక్క అబ్జర్వేషన్‌ను ఇంపాక్ట్ చేయకూడదు. సో, టెస్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్ అన్నది కూడా పాస్ అయిపోవాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రాండమ్ శాంప్లింగ్. మన శాంప్లింగ్ ఏదైతే చేస్తామో అది రాండమ్‌గా తీసుకోవాలన్నమాట. లైక్ సెలెక్టివ్‌గా తీసుకోకూడదు. ఇట్ షుడ్ బి ఎ రాండమ్. ఓకే. ఇంకా అన్నోన్ పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్. పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి మనకి ఇది నెసెసిటీ కాదు. ఉన్నా పర్లేదు. లేక్ ఉన్నా పర్లేదు. మనం యూజ్ చేయము. ఓకే. ఒకవేళ టీ టెస్ట్ ఇంప్లిమెంట్ చేయాలంటే మనము పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ ఉన్నా మనం యూజ్ చేయము. శాంపిల్ స్టాండర్డ్ డీవియేషన్‌ని యూజ్ చేస్తాం. సో, ఇది నెసెసరీ కాదు. ఉన్నా లేకపోయినా మనం లెక్క చేయమంతే. ఓకే. ఫర్ సపోజ్ ఏ For suppose a manufacturer claims that the average weight of their chocolate bars is 50 grams. సో, ఇక్కడ కూడా అదే కదా! ఇంతకుముందు చిప్స్ అని చూసాము. ఇందులో ఇప్పుడొచ్చేసి చాక్లేట్ బార్స్ అంట. అదొచ్చేసి 50 గ్రామ్స్ ఉన్నాయంట. సో, వి హైలీ డౌట్ దట్ and want to check this. This is so we drew a sample of 25 chocolate bars and measured their weight.
The sample mean came out to be 49.7, and the sample standard deviation was 1.2 grams. So, considering significant confidence level as 0.05. సో, మనకి ఏమని ఇచ్చాడు అనంటేనే మ్యూ వచ్చేసి 50. ఓకే. శాంపుల్ సైజ్ వచ్చేసి 25. ఎక్స్ బార్ వచ్చేసి 49.7. ఓకే. స్టాండర్డ్ డీవియేషన్ ఎస్ వచ్చేసి 1.2 శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్. ఓకే. అండ్ సిగ్నిఫికెన్స్ లెవెల్ వచ్చేసి 0.05. సో, దీనితోటి మనము కాలిక్యులేట్ చేస్తాం. సో, మనము స్టాండర్డ్ నార్మల్ వేరియంట్ ఫార్ములా ఎయ్యాలి. ఎక్స్ బార్ మైనస్ న్యూ. సో, ఇప్పుడు మనము టీ టెస్ట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి, మనము శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్ తీసుకుంటాము. S/√10. సో, మనం ఇక శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్ తీసుకున్నాం కాబట్టి, మనకి ఇక్కడ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అయితే రాదు. మనకి టీ డిస్ట్రిబ్యూషన్ వస్తది. సో, దీని గురించి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో అయితేనే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, కుదిరితే ఆ వీడియో చెక్‌ఔట్ చేయండి కాన్ఫిడెన్స్ ఇంటర్వల్స్‌లోను. ఈ టీ డిస్ట్రిబ్యూషన్ గురించి. సో, యూ విల్ గెట్ ఎ బెటర్ ఐడియా. నేను ఐకార్డ్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ఇట్ ఔట్. సో, ఎక్స్ బార్ మైనస్ న్యూ సిగ్మా డివైడెడ్ బై S/√10. ఎక్స్ బార్ అంటే ఎంత? 49.7 మైనస్ న్యూ అంటే ఎంత? 50. ఓకే. ఎస్ అంటే ఎంత? 1.2 డివైడెడ్ బై రూట్ ఎన్. ఎన్ అంటే ఎంత? సారీ. ఎన్ అంటే 25. సో, ఇది మైనస్ 0.3 డివైడెడ్ బై 1.2 టైమ్స్ 5. సో, దీని వాల్యూని కాలిక్యులేట్ చేయాలి అనంటే ఇక్కడ -1.25. సో, మన టీ స్కోర్ వచ్చేసి 1.25 వచ్చింది. సారీ, దీన్ని టీ స్కోర్ అని అయితే అన్నాము. మనం టీ వాల్యూ అంటాం. జెడ్‌దైతే జెడ్ స్కోర్ అంటాము. టీదైతే టీ వాల్యూ అంటాం. సో, ఇక్కడ మనకి -1.25 వచ్చింది కదా! సో, ఈ -1.25కి మనకి పీ వాల్యూ ఫైండ్ చేయడానికి మనకి పైథాన్‌లో ఒక టూల్ అయితే ఉంది. ఇన్ స్కైపే డాట్ స్టాట్స్‌లోను టీ అన్నదుంది. ఆ టీ తోటి మనం టీ డిస్ట్రిబ్యూషన్ అయితే డ్రా చేయొచ్చు. ఇంకా ఏరియా కూడా కాలిక్యులేట్ చేయొచ్చు యూజింగ్ సీడీఎఫ్ ఫంక్షన్. సో, మనకి టీ వాల్యూ కనుక తీసుకుంటే మనకెంతొచ్చింది? -1.25. సారీ.
ఇంకా డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మనకి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 50 కాబట్టి సారీ శాం శాంపుల్ సైజ్ 25 కాబట్టి n ఈజ్ ఈక్వల్స్ టు 25 కాబట్టి ఆహ్, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఏమవుతుంది అనంటే n-1. సో, 25 - 1 ఏమవుతది? 24. సో, మనకి నల్ హైపోథెసిస్ ఏంటి అనంటే ఇక్కడ నల్ హైపోథెసిస్ ఏంటి అనంటే µ ఈజ్ ఈక్వల్స్ టు 50 అండ్ ఆల్టర్‌నేట్ హైపోథెసిస్ ఏంటంటే µ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 50. సో, ఇక్కడ నాట్ వచ్చింది కాబట్టి మనకి 2 టైల్ టెస్ట్ అవుతది. సో, 2 సైడ్స్ మనం ఏరియా ఫైండ్ చేయాలన్నమాట. సో, ఈ సీడీఎఫ్ అంటే ఏంటి? కుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే ఏంటి? సీడీఎఫ్ ఏరియానే కదా! సో, ఇక్కడ ఏం చేస్తాను అనంటేనే ఈ సీడీఎఫ్ ఫంక్షన్ ఏదైతే ఉందో వాల్యూని ఇంకా డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్‌ని తీసుకుంటది. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్‌ని తీసుకొని ఏం చేస్తది అనంటే మనకి ఆహ్, లెఫ్ట్ టెయిల్ లెఫ్ట్ టెయిల్ యొక్క లెఫ్ట్ టెయిల్ యొక్క ఏరియా అన్నదిస్తది. దాన్ని 2తో మల్టిప్లై చేస్తే మనకి వాల్యూ అంటే 2 సెట్స్ మనకొచ్చేస్తదనమాట. వాల్యూ వచ్చేస్తది. సో, మనకలా కాలిక్యులేట్ చేయగా వచ్చిన వాల్యూ ఎంతుంది అనంటే 0.223. ఓకే. సో, ఇలాగా మనం ఫైండ్ చేస్తాం. సో, ఇదేదైతే ఉందో మనము యూజింగ్ రిజెక్షన్ రీజియన్ అప్రోచ్ కూడా చెయ్యొచ్చు. సో, ఇది 0.223 ఉంది కాబట్టి మనం నల్ హైపోథెసిస్‌ని యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే ఇది గ్రేటర్ థాన్ 0.05. ఓకే. -1.25 తోటి మనం రిజెక్షన్ రీజియన్ అప్రోచ్‌తో కూడా చేయొచ్చు. అదెలా చేయొచ్చు అనంటే మనం సిగ్నిఫికెన్స్ వాల్యూ ఎంతనుకున్నామో ఆహ్, యూజింగ్ రిజెక్షన్ రీజియన్ అప్రోచ్ మన 0.05 కదా! ఇది 0.025 ఉంటుంది. ఇటువైపు కూడా 0.025 ఉంటుంది. సో, 0.025 ఉంటుంది కాబట్టి ఆహ్, సాంపిల్ సైజ్ వచ్చేసి 25. 24 దగ్గర నాకు 2.064 వచ్చింది. 2.064 24 దగ్గర 0.05 2.064. సో, ఇక్కడ -2.064 ఇక్కడ +2.064 అంతే కదా! మనకి వాల్యూ వచ్చేసి ఆహ్, -1.25. సో, ఈ -1.25 ఏదైతే ఉందో ఇక్కడుంటుంది. సో, ఈ -1.25 అన్నది ఇక్కడుంది కాబట్టి నేను అంటే ఆహ్, నా నా నో నాట్ నో రిజెక్షన్ నాట్ రిజెక్షన్ రీజియన్‌లో పడింది. సో, నాట్ రిజెక్షన్ రీజియన్‌లో పడింది కాబట్టి ఈ వి ఆహ్, వి యాక్సెప్ట్
నల్ హైపోథెసిస్ అన్నమాట. యూజింగ్ బోత్ పి వాల్యూ అండ్ రిజెక్షన్ రీజియన్ అప్రోచ్. సో, ఈ వన్ శాంపుల్ టీ టెస్ట్ యూజ్ చేసుకొని టైటానిక్ డేటా సెట్‌నయితే సాల్వ్ చేద్దాము. సో, ఇందులోను నేను నల్ హైపోథెసిస్ నేనేమని తీసుకుంటానంటే మీన్ ఆఫ్ ఆహ్, ఆల్ ద పీపుల్ ఈజ్ ఈక్వల్స్ టు 35 అనుకుంటాను నేను. ఓకే. ఆల్టర్‌నేట్ హైపోథెసిస్ నేనేమనుకుంటానంటే మీన్ ఆఫ్ పాపులేషన్ ఈజ్ లెస్ థాన్ 35 అని చెప్పేసి అనుకుంటాను నేను. సో, దీనికి నేనేం చేస్తాను అననంటేనే 25 మెంబర్స్‌ని శాంపుల్ కింద తీసుకుంటాను. 25 మెంబర్స్‌ని ఎందుకు శాంపుల్ కింద తీసుకుంటాను అననంటేనే ఇది ప్రూవ్ చేయటానికి నేను చేస్తున్నాననమాట. ఎందుకు అంటేనే నేను ఇంతకుముందు నేను నార్మలా కాదా అని చెప్పేసి క్యూక్యూ ప్లాట్ యూజ్ చేసి అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరిగింది గదా! సో, ఇందులోను షపీరో యూజ్ చేసి నేను ఆహ్, ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అని చెప్పేసి నేను ప్రూవ్ చేస్తాను నేను. సో, దీని గురించి నేను 25 శాంపుల్ కింద తీసుకుంటాను నేను. ఒకవేళ 30 అండ్ అబోవ్ అయితేనే నేను ఇది చెక్ చేయాల్సిన అవసరం లేదనమాట. షపీరో టెస్ట్ యూజ్ చేసి అది నార్మల్ ఫాలో అవుతుందా లేదా అన్నది చెక్ చేయాల్సిన అవసరం లేదు. అది ఆటోమేటిక్‌గా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది యూజింగ్ సెంట్రల్ లిమిట్ థియరమ్. సో, ఆహ్ ఆహ్, నేనేం చేస్తాను అనంటేని ఈ కాగిల్ నోట్‌బుక్‌లో ఆల్రెడీ రాసాను నేను. సో, మొత్తం ట్రైనింగు, టెస్ట్ డేటా తీసుకున్నాను నేను. 2 మెర్జ్ చేశాను నేను. ఏజ్ యొక్క పాపులేషన్ డేటా తీసుకున్నాను. ఏజ్ యొక్క పాపులేషన్ డేటా ఎంతొచ్చింది అంటే, మీన్ ఎంతొచ్చిందంటే 29 వచ్చింది. సో, 35 కన్నా తక్కువ కాబట్టి నా నల్ హైపోథెసిస్ ఏదైతే ఉందో అది రిజెక్ట్ అయిపోవాలనమాట. ఎందుకు అననంటేనే 35 కన్నా తక్కువ. సో, అది 35 కన్నా తక్కువ వస్తుందా లేదా అన్నది చెక్ చేద్దాం. సో, పాపులేషన్ నుంచి కొన్ని శాంపుల్ ఏజ్‌ని తీసుకున్నాను నేను. శాంపుల్ ఏజ్ ఇలా వచ్చినియి. నేనిప్పుడు ఏం చేస్తానంటే నల్ హైపోథెసిస్ ఫార్ములేట్ చేసుకున్నాను. ఇంకా ఆల్టర్‌నేట్ హైపోథెసిస్ ద మీన్ ఏజ్ ఈస్ 35 అని చెప్పేసి ఆహ్, న ఆల్టర్‌నేట్ హైపోథెసిస్ లెస్ థాన్ 35 అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి స్కైపేడ్ స్టాట్స్ యూజ్ చేసి ఈ స్కైపేడ్ స్టాట్స్‌లోను షపీరో అని చెప్పేసి ఒకటుంటుంది. దాంతోటి మనం ఏం చేయొచ్చు అననంటేనే మనకు ఉన్న డిస్ట్రిబ్యూషన్ నార్మలా కాదా అన్నది చెక్ చేయొచ్చనమాట. ఈ షపీరోలోను ఒక నల్ హైపోథెసిస్ ఏంటి అననంటేనే మన డేటా ఏదైతే ఫీడ్ చేసామో అది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది అని చెప్పేసి. నల్ హైపోథిసిస్ అంటే మనం ఫీడ్ చేసిన డేటా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది. ఆల్టర్‌నేట్ హైపోథిసిస్ ఏంటి అననంటేనే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవ్వట్లేదు. సో, మన షపీరో టెస్ట్ నుంచి వచ్చిన పి వాల్యూ 0.05 కన్నా ఎక్కువుంటేనే మన డిస్ట్రిబ్యూషన్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతున్నట్టు. ఒకవేళ 0.05 కన్నా తక్కువొస్తే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవ్వట్లేదన్నట్టు. సో, మనకి వచ్చిన వాల్యూ ఎంతొచ్చింది? 0.55. సో, మన డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది నార్మల్ డిస్ట్రిబ్యూషనే ఫాలో అవుతుంది. ఇంకా పాపులేషన్ మీన్ వచ్చేసి 35 అన్నట్టు తీసుకున్నాం. ఎందుకంటే కాలిక్యులేట్ చేయటానికి. ఇది ఎట్ ఎట్ టీ వాల్యూని కాలిక్యులేట్ చేయటానికి. సో, ఇది 1 శాంపిల్‌కి మనకి ఏంటి అనంటే స్టార్స్‌లోను టెస్ట్ అండర్‌స్కోర్ 1 శాంపిల్ యూజ్ చేసి మనము ఈ ఆహ్, టీ వాల్యూని ఈ పి వాల్యూని ఫైండ్ చేయొచ్చనమాట. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని. ఈ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం పి వాల్యూనయితే ఫైండ్ చేయొచ్చు. టీ స్టాటిస్టిక్ ఇంకా పి వాల్యూ. సో, మనకొచ్చేసి టీ స్టాటిస్టిక్కు -2.35 వచ్చింది. సో, ఈ టీ టెస్ట్ డాట్ వన్ శాంపుల్ ఫంక్షన్ తోటి ఏంటి అంటేని ఇది బై డిఫాల్ట్ ఏం చేస్తుంది అననంటే టూ టైల్ టెస్ట్‌కి కాలిక్యులేట్ చేసేస్తుంది. సో, టూ టైల్ టెస్ట్ కాలిక్యులేట్ చేస్తుంది కాబట్టి ఇది వన్ టైల్ కింద కన్వర్ట్ చేసుకోవాలి అంటే బై 2 తోటి డివైడ్ చేయాలి. సో, ఇక్కడ నేను అదే చేశాను. బై 2 తోటి డివైడ్ చేశాను. బై 2 తోటి డివైడ్ చేయగా నాకు వచ్చిన వాల్యూ ఏంటి అనంటే 0.136. 0.136 విచ్ ఈస్ లెస్ థాన్ 0.05 కాబట్టి మనము ఈ నల్ హైపోథెసిస్‌ని రిజెక్ట్ చేసేస్తాం. అండ్ ఆల్టర్‌నేట్ హైపోథెసిస్ యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకు అనంటే 35 కన్నా తక్కువుంది. మన పాపులేషన్ ఏజ్ 35 కన్నా తక్కువుంది కాబట్టి. సో, అదనమాట.
నెక్స్ట్ వచ్చేసి ఇండిపెండెంట్ 2 శాంపుల్ టీ టెస్ట్. సో, ఇండిపెండెంట్ 2 శాంపుల్ టీ టెస్ట్ మనం ఆల్రెడీ చెప్పాం కదా! ఇండిపెండెంట్ 2 శాంపుల్ టీ టెస్ట్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాము అనంటేనే 2 శాంపుల్స్ తీసుకొని, ఆ 2 శాంపుల్స్ యొక్క అంటేనే ఇప్పుడు మెయిల్, ఫీమేల్ ఒకవేళ 2 క్లాసెస్ 2 సెక్షన్స్ యొక్క స్కోర్ యావరేజ్‌ని కంపేర్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. సో, an independent 2 sample t-test, also known as an unpaired t-test, is a statistical method used to compare the means of the two independent groups to determine there is a significant difference between them. సో, 2 గ్రూప్స్ తీసుకొని, ఆ 2 గ్రూప్స్ మధ్య సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉందా? లేదా? అన్నది చెక్ చేయడానికి మనం ఈ టీ టెస్ట్ అన్నది యూజ్ చేయడం జరుగుతుంది. సో, ఆహ్, అజంప్షన్స్ ఏముంటాయి అనంటే ఇండిపెండెన్స్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో, ద 2 శాంపుల్స్ మస్ట్ బి ఇండిపెండెంట్, మీనింగ్ దేర్ ఈస్ నో రిలేషన్‌షిప్ బిట్వీన్ ద అబ్జర్వేషన్స్ ఇన్ వన్ గ్రూప్ అండ్ ద అబ్జర్వేషన్స్ ఇన్ ద అదర్ గ్రూప్. The subjects in the two groups should be selected randomly and independently. సో, మన శాంపుల్స్ ఎలా 2 శాంపుల్ టెస్ట్ ఏదైతే ఉందో మనము ఇండిపెండెంట్‌గా మనం తీసుకోవాలన్నమాట. ఓకే. ద ద మీకర్థమైంది కదా! నెక్స్ట్ వచ్చేసి నార్మాలిటీ. సో, మన డేటా మన శాంపుల్ డేటా ఏదైతే ఉందో అది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవ్వాలి. ఓకే. ఇంకోటొచ్చేసి ఈక్వల్ వేరియన్స్. సో, ఇది వచ్చేసి కొత్తదనమాట. ఇదేంటి అననంటే మన వేరియన్స్ ఏదైతే ఉందో అది ఈక్వల్ ఉందా లేదా అన్నది చెక్ చేయాలి. సో, దీనికి మనకేముంటుంది అననంటేనే వేరియన్స్ ఈక్వల్ ఉందా? లేదా? అన్నది చెక్ చేయటానికి మనం ఏమి యూజ్ చేస్తామంటే ఎఫ్ టెస్ట్ యూజ్ చేస్తామనమాట. సో, మనకి ఎఫ్ టెస్ట్ యూజ్ చేయడానికి మనకి స్కైపేట్ స్టార్స్‌లోను లెవెని అని చెప్పేసి ఒక ఫంక్షన్ ఉంటుంది. సో, ఆ ఫంక్షన్ యూజ్ చేసి ఈక్వల్ ఉందా? లేదా? అన్నది చెక్ చేస్తాం. ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రాండమ్ శాంప్లింగ్. మనం మన స్ డేటా ఏదైతే కలెక్ట్ చేస్తామో అది రాండమ్‌గా ఉండాలనమాట. ఓకే. ఇప్పుడు మనము ఏం చేద్దాం అంటేనే ఆహ్, ఈ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేద్దాము. సపోజ్ ఏ వెబ్‌సైట్ ఓనర్ క్లెయిమ్స్ దట్ దేర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజ్ టైమ్ స్పెంట్ ఆన్ దేర్ వెబ్‌సైట్ ఆహ్ w- for the desktop and mobile users. To test the claim, we collect the data from 30 desktop users and 30 mobile users regarding the time spent on the same website. So the sample statistic are as follows. సో వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నారంటే వాళ్ళకి ఒక అప్లికేషన్ ఉందంట. వెబ్ అప్లికేషన్ ఉంది. మొబైల్ అప్లికేషన్ ఉంది. సో వాళ్ళు ఎలా ఎంగేజ్ అయ్యి ఉన్నారు? లైక్ మొబైల్ అప్లికేషన్‌లో ఎంగేజ్ అయ్యి ఉన్నారా? డెస్క్‌టాప్‌లో ఎంగేజ్ అయ్యి ఉన్నారా? అన్నది చెక్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారు. సో, వాళ్ళేం చేశారంటేనే మనకి శాంపుల్ డేటా అన్నది ప్రొవైడ్ చేశారు. 30 30 యూజర్స్ యొక్క శాంపుల్ డేటా అన్నది ప్రొవైడ్ చేశారు. దీన్ని బట్టి 2 డెస్క్‌టాప్ యూజర్స్, మొబైల్ యూజర్స్ ఒకే ఒకే టైమ్ స్పెండ్ చేస్తున్నారా లేదా అన్నది చెక్ చేయాలి. సో, ఇక్కడ మనకి నల్ హైపోథెసిస్ ఏమవుతది అననంటే మనకి డెస్క్‌టాప్ మ్యూ ఆఫ్ డెస్క్‌టాప్ యూజర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఆఫ్ మొబైల్ యూజర్స్ అవుతది. ఓకే. ఆల్టర్‌నేట్ హైపోథెసిస్ ఏమవుతది అననంటే మ్యూ ఆఫ్ డెస్క్‌టాప్ యూజర్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు మ్యూ ఆఫ్ మొబైల్ యూజర్స్. సో, ఇక్కడ నాట్ ఈక్వల్స్ టు వచ్చింది కాబట్టి మనకిక్కడ ఏమవుతుంది అననంటే టూ టైల్ టెస్ట్ అవుతదనమాట.
సో, యువర్ డెస్క్‌టాప్ యూజర్స్ ఈస్ నాట్ ఈక్వల్స్ యువర్ మొబైల్ యూజర్స్. సో, ఫస్ట్ మనం ఏం చేయాలి అననంటేనే ఈ 2 ఈ డెస్క్‌టాప్ యూజర్స్, మొబైల్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఇది ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుందా లేదా అన్నది చెక్ చేయాలి ఫస్ట్ అది. సెకండ్ ఏంటి అననంటేనే ఆహ్, ఈ 2 డిస్ట్రిబ్యూషన్స్ యొక్క వేరియంట్స్ సేమ్ ఉన్నాయా లేదా అని చెప్పేసి. సో, మనము దీనికి ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతాం కదా! దానికి 11 టెస్ట్ అన్నది యూజ్ చేస్తాం. అది యూజ్ చేసి మనకి 2 కూడా సేమ్ వేరియంట్స్ ఉన్నాయా లేదా అన్నది చెక్ చేస్తాం. సో, దీనికి కూడాను ఇది ఎలా చెక్ చేస్తాము అని అంటేనే నేను పైథాన్ కోడ్ రాసుకున్నాను నేను ముందే. సో, నేను ఈ డెస్క్‌టాప్ యూజర్స్, మొబైల్ యూజర్స్ యొక్క డేటా అన్నది ముందే తీసుకొని నేను చెక్ చేశాను నేను. 2 నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతున్నాయి. అండ్ 11 టెస్ట్ యూజ్ చేసి నేనేం చేశాను అంటే లైక్ 0.5 కన్నా ఎక్కువొచ్చింది కాబట్టి 2 నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది. అలాగే ఎఫ్ టెస్ట్‌లో కూడా 0.05 కన్నా ఎక్కువొచ్చింది కాబట్టి ఇది 2 వేరియంట్స్ సేమ్ అని చెప్పేసి అస్యూమ్ చేసుకోవచ్చు. సో, 2 వేరియంట్స్ సేమ్ కాబట్టి నేనేం చేయొచ్చు అననంటేనే ఈ ఇండిపెండెంట్ శాంపిల్ టీ టెస్ట్ అన్నది నేను అప్లై చేయొచ్చు. సో, ఇప్పుడు ఫార్ములా ఎలా ఉంటుంది? ఫార్ములా ఎలా ఉంటుంది అననంటేనే ఆహ్, న్యూ న్యూ ఆఫ్ డెస్క్‌టాప్ మైనస్ న్యూ ఆఫ్ మొబైల్ డివైడెడ్ బై రూట్ ఓవర్ ఎస్ ఆఫ్ డెస్క్‌టాప్ యూజర్ డివైడెడ్ బై ఎన్‌డి ఎస్ ఆఫ్ మొబైల్ యూజర్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్‌ఎం. సో, మీన్ ఆఫ్ డెస్క్‌టాప్ యూజర్స్ ఏమవుతది అననంటేనే ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసాడు. వీడే కాలిక్యులేట్ చేసి ఇచ్చేసాడు. 18.5 మైనస్ 14.5 డివైడెడ్ బై 14.3 డివైడెడ్ బై ఇప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ 3.5, 3.5 స్క్వేర్ డివైడెడ్ బై 30 ప్లస్ 2.7 స్క్వేర్ డివైడెడ్ బై 30. 2.7 స్క్వేర్ డివైడెడ్ బై 30. 4.2 డివైడెడ్ బై 3.5 చాట్‌జీపీటీ యూజ్ చేద్దాము కాలిక్యులేట్ చేయడానికి. 0.2 divided by root of square of 3.5 divided by 30 plus square of 2.7 divided by 30. ఎంత ఎంతొస్తుంది? సో, మనకి 5.20 ఎంతో వచ్చింది వాల్యూ. దీని వాల్యూ వచ్చేసి 5.20. సో, ఇప్పుడు మనకైతే ఇప్పుడు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కాలిక్యులేట్ చేయాలి. సో, నార్మల్‌గా అయితే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎలా కాలిక్యులేట్ చేస్తాం? n-1 కానీ ఈ కేస్‌లో ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? ఎందుకంటే 2 ఉన్నాయి కదా! ఇప్పుడు
2 శాంపుల్ సైజెస్ ఉన్నాయి. 30, 30. ఈ కేస్‌లో ఎలా ఫైండ్ ఔట్ చేయాలంటే N1 ప్లస్ దీని ఫార్ములా ఏంటంటే N1 ప్లస్ N2 మైనస్ 1 మైనస్ 2 అనమాట. N1 ప్లస్ N2 మైనస్ 2. ఎందుకంటే ఇక్కడ 2 వేరియబుల్స్ యూజ్ చేస్తాం కాబట్టి -1 క్లబ్ అయిపోయి -2 అవుతదనమాట. ఇది డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అవుతది. సో, 30 ప్లస్ 30 -2 అంటే 58 అవుతది. సో, 58 అన్నది మన డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. సో, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 58 పెట్టుకొని టీ వాల్యూ అన్నది -5.20 పెట్టుకున్నాం. మనకు వాల్యూ అన్నది 2.7 ఈ టు ది పవర్ ఆఫ్ -0.6 వచ్చిందనమాట. సో, ఇట్ ఈస్ వెరీ, వెరీ లెస్ థాన్ 0.05. సో, మనం ఏం చేస్తాము అననంటేనే నల్ హైపోథెసిస్ ఏదైతే ఉందో దాన్ని రిజెక్ట్ చేస్తాం. సో, నల్ హైపోథెసిస్‌ని రిజెక్ట్ చేస్తాము. ఆల్టర్‌నేట్ హైపోథెసిస్ లైక్ అంటే మీన్ ఆఫ్ మొబైల్ యూజర్స్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు మీన్ ఆఫ్ డెస్క్‌టాప్ యూజర్స్. సో, మనకి తెలుసు. సో, మీన్ ఆఫ్ మొబైల్ యూజర్స్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు మీన్ ఆఫ్ డెస్క్‌టాప్ యూజర్స్ ఆల్టర్‌నేట్ హైపోథెసిస్ ట్రూ అయింది. అది ఓకే. కానీ కానీ ఆహ్, ఏదెక్కువ లైక్ అంటే ఆహ్, అదే మీన్ ఆఫ్ డెస్క్‌టాప్ యూజర్సా? మీన్ ఆఫ్ మొబైల్ యూజర్సా? అన్నది మనకు తెలవదు. ఎందుకు అనంటే ఇది టూ టైల్ టెస్ట్ కాబట్టి మనకు తెలవదనమాట. టూ టైల్ టెస్ట్ చేస్తే మనకు తెలుస్తది. ఏది మీన్ ఆఫ్ డెస్క్‌టాప్ యూజర్స్ ఎక్కువ, మీన్ ఆఫ్ మొబైల్ యూజర్స్ ఎక్కువ అని. సో, అదనమాట. ఓకే. కేస్ స్టడీ చూద్దాము. ఇప్పుడు మేల్, ఫీమేల్ అలా తీసుకొని టైటానిక్ డేటా సెట్‌లను మేల్, ఫీమేల్ తీసుకొని మేల్ యావరేజ్, ఫీమేల్ యావరేజ్ 2 ఈక్వల్ ఉన్నాయా లేదా అన్నది చెక్ చేద్దాం. సో, ఫస్టు ఇంపోర్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ ట్రైనింగ్ డేటా, టెస్ట్ డేటా తీసుకున్నాం. 2 క్లబ్ చేద్దాం. నెక్స్ట్ పాపులేషన్ ఆఫ్ మేల్ తీసుకున్నాం. పాపులేషన్ ఆఫ్ ఫీమేల్ తీసుకున్నాం. పాపులేషన్ ఫీమేల్ వచ్చేసి ఇలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి పాపులేషన్ నుంచి ఆహ్, శాంపుల్ మేల్, శాంపుల్ ఫీమేల్ తీసుకున్నా. నల్ హైపోథెసిస్, ఆల్టర్‌నేట్ హైపోథెసిస్ ఫార్ములేట్ చేసుకున్నా. నల్ హైపోథెసిస్ ఏంటి అననంటే మేల్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫీమేల్ ఏజ్. ఈజ్ ఈక్వల్స్ కాదు, సిమిలర్ టు ఫీమేల్ ఏజ్. ఆల్టర్‌నేట్ హైపోథెసిస్ ఏంటి అననంటే మేల్ ఏజ్ ఈస్ హైయర్ థాన్ ఫీమేల్ ఏజ్. సో, అది నిజంగా ఉందో లేదో చెక్ చేద్దాం. షపీరో టెస్ట్ యూజ్ చేసి నేను నార్మల్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుందా లేదా అన్నది చెక్ చేశాను. 2 ఫాలో అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి 11 టెస్ట్ యూజ్ చేసి నేను అది బోత్ వేరియంట్స్ ఈక్వలా కాదా అని చెక్ చేశాను. ఈక్వల్ గానే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి స్టాటిస్టిక్ యూజ్ చేసి స్టాట్స్‌లోను టెస్ట్ ఐఎన్‌డి అని ఉంది. ఐఎన్‌డి అంటే ఇండిపెండెంట్ అని అర్థం. సో, అందులోను శాంపుల్ మేల్, శాంపుల్ ఫీమేల్ 2 పంపిస్తేనే మనకి మనకి 0.137 వచ్చింది. 0.137 వచ్చింది కాబట్టి, మనము నల్ హైపోథెసిస్‌ని రిజెక్ట్ చెయ్యమనమాట. సో, మనం ఇప్పుడు చెక్ చేద్దాం. నిజంగానే ఆహ్, సిమిలర్ ఉన్నాయా లేదా అని చెప్పేసి. సో, 30 వచ్చింది. పాపులేషన్ ఫీమేల్ ఎలా ఉందో చూద్దాం. 28 ఉంది. 2 ఇంచుమించు దగ్గరగానే ఉన్నాయి కాబట్టి, మనకి నల్ హైపోథెసిస్ అన్నది యాక్సెప్ట్ అయిపోయిందనమాట. ఫెయిల్ టు రిజెక్ట్ నల్ హైపోథెసిస్. నెక్స్ట్ వచ్చేసి పెయిడ్ టీ టెస్ట్. పెయిడ్ 2 శాంపుల్ టెస్ట్.
సో, ఈ పెయిడ్ 2 శాంపుల్ టెస్ట్ మనం ఎప్పుడు చేస్తాము అనంటేనే ఫస్ట్ ఇంతకుముందు ఆహ్, రిజల్ట్స్ ఫర్ సపోజ్ ఒక క్లాస్ ఉంది. ఒక క్లాస్‌లోనో ఒక సెక్షన్ రిజల్ట్స్ సరిగ్గా రాలేదు. సో, సెక్షన్ రి వాళ్ళ వాళ్ళ రిజల్ట్స్ రాలేదని చెప్పేసి నేనేం చేశానంటే ఎక్స్‌ట్రా క్లాసెస్ తీసుకోవడం జరిగింది. ఎక్స్‌ట్రా క్లాసెస్ తీసుకున్న తర్వాత రిజల్ట్స్ వచ్చినియి. ఆ రిజల్ట్స్ ఏవైతే వచ్చినాయో అవి బెటర్‌గా ఉన్నాయి. అంటే ప్రీవియస్ రిజ రిజల్ట్స్‌తో పోలిస్తే బెటర్‌గా ఉన్నాయి. ఎక్స్‌ట్రా క్లాసెస్ అన్నా పనిచేసిందా, పని చేయలేదా అని చెప్పేసి చెక్ చేయడానికి మనం ఈ 2 శాంపిల్ టీ టెస్ట్ అనేది యూజ్ చేస్తాం. A paid 2 sample T test, also known as a dependent or paid sample T test, is a statistic test used to compare the means of two related or dependent groups. Common scenarios when a paid 2 sample T test is used include before and after స్టడీస్. సో, బిఫోర్ చదువుకున్నప్పుడు లైక్ బిఫోర్ ఎక్స్‌ట్రా క్లాసెస్, ఆఫ్టర్ ఎక్స్‌ట్రా క్లాసెస్ కరెక్ట్‌గా వచ్చినాయా లేదా అని చెప్పేసి. దీనికొచ్చేసి అబ్జర్వేషన్స్ ఏంటి అననంటేనే 2 పెయిడ్ అబ్జర్వేషన్స్ అయ్యి ఉండాలి. లైక్ అంటే 2 ఒక్కళ్ళే అయ్యుండాలి. లైక్ బిఫోర్, ఆఫ్టర్ అన్నది చెక్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి నార్మాలిటీ అన్నది చెక్ చేయాలి. సో, నార్మాలిటీ అన్నది చెక్ చేయాలి. మనకి 30 కన్నా తక్కువుంటేనే మనము నిజంగా నార్మల్ ఉందా లేదా అన్నది చెక్ చేస్తాము. ఒకవేళ 30 కన్నా ఎక్కువుంటేనే మనకి సెంట్రల్ లిమిట్ థీరమ్ ఉంటనే ఉంది. దాంతో మనం అస్యూమ్ చేసుకోవచ్చు అది నార్మల్ డిస్ట్రిబ్యూషనే ఫాలో అవుతుంది అని చెప్పేసి. సో, థర్డ్ వచ్చేసి ఇండిపెండెన్స్ ఆఫ్ పెయిర్. సో, ఒక అబ్జర్వేషన్ ఇంకో అబ్జర్వేషన్ తోటి సంబంధం ఉండకూడదనమాట. లైక్ అంటే పెయిర్‌లోనే ఒక అబ్జర్వేషన్ ఇంకో అబ్జర్వేషన్‌కి సంబంధం ఉండకూడదనమాట. రాండమ్‌గా తీసుకోవాలి. సో, ఇక్కడ చేసుకుంటేనే ఒక ఫిట్‌నెస్ ప్రోగ్రామ్ అన్నది కండక్ట్ చేశారు. ఓహ్, లెట్స్ అస్యూమ్ ఏ ఫిట్‌నెస్ సెంటర్ ఈస్ ఎవాల్యుయేటింగ్ ద ఎఫెక్టివ్‌నెస్ ఆఫ్ ఎ న్యూ 8 వీక్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్. సో, ఒక ఫిట్‌నెస్ సెంటర్ ఏం చేసిందంటే 8 వీక్స్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్‌లోనూ వచ్చిన రిజల్ట్స్‌ని చెక్ చేద్దామని చెప్పేసి చెక్ చేస్ చ ఆహ్, చేస్తుందనమాట. దెన్ 15 మందిని తీసుకున్నారు. దే ఎన్రోల్డ్ 15 పార్టిసిపెంట్స్ ఇన్ ద ప్రోగ్రామ్ అండ్ మెజర్ their weights before and after the program. The goal is to test whether the new weight loss program leads to a significant reduction in the participants' weight. సో, ఇక్కడ ఏమంటున్నాడు అనంటేనే ఆహ్, 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 ఆ ఫిట్‌నెస్ ప్రోగ్రామ్ తర్వాత ఆహ్, వాళ్ళ వెయిట్ ఏదైతే ఉందో తగ్గింది అని చెప్పేసని అంటున్నాడు. సో, ఇక్కడ నల్ హైపోథెసిస్ తీసుకుంటేనే ఏమవుతుందంటే మ్యూ బిఫోర్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఆఫ్టర్. బేసికల్లీ ఈ రెండిట్ల డిఫరెన్స్ ఏమవ్వాలి అంటే 0 అవ్వాలి. ఆల్టర్‌నేట్ హైపోథెసిస్ ఏమవుతది అనంటే మ్యూ బిఫోర్ ఈజ్ గ్రేటర్ థాన్ మ్యూ ఆఫ్టర్ అన్నట్టు. ఓకే. అండ్ మ్యూ డిఫరెన్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఓకే. సో, ఇది గ్రేటర్ థాన్ ఉంది కాబట్టి మనకి వన్ సైడెడ్ టెస్ట్ అవుతది. ఓకే. సో, ఇది ఎలా చేస్తాము అననంటేనే మనము ఆహ్, ఆఫ్టర్, బిఫోర్ ఇలా టేబుల్ కన్‌స్ట్రక్ట్ చేసుకొని ఇలా x1, x2, x3 ఇలాగా తీసుకొని ఇలాగా ఆఫ్టర్ ఫర్ సపోజ్ అసలు వాల్యూస్ తీసుకున్నాం 80, 78, 92, 93.
80, 78, 92, 93, 75, 81, 68, 67 ఇలాగా ఇలా డేటా ఇలా తీసుకొని నేనేం చేస్తానంటే 2, -1 ఇది -6 ఈ రెండిట్లికి మైనస్ చేస్తాననమాట. రెండిట్లికి మైనస్ చేసి వచ్చిన వాల్యూస్‌ని ఇక్కడ నోట్ చేసుకుంటున్నా. నోట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఈ వచ్చిన రిజల్ట్స్ ఏదైతే ఉన్నాయో, ఇవి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవ్వాలి. వచ్చిన రిజల్ట్స్. అండ్, దీని మీన్ ఏదైతే ఉందో బేసికల్లీ ఎక్స్ బార్ వస్తది కదా! ఎక్స్ బారు అండ్ దీన్ని స్టాండర్డ్ డీవియేషన్ కూడా ఫైండ్ చేయాలన్నమాట ఎస్. ఓకే. సో, దీనిది ఎలా ఉంటది అననంటే ఎక్స్ బార్ మైనస్ న్యూ డిఫ్ డివైడెడ్ బై దీని యొక్క వచ్చిన రిజల్ట్స్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ చేస్తాం కదా! అది ఎస్ అనుకున్నాం. ఎస్ డివైడెడ్ బై రూట్ n. న్యూ డిఫ్ ఏమవుతదంటే 0 అవుతది. ఎందుకు అనంటే 0 కాబట్టి. సో, దీని ఫార్ములా ఏమవుతదంటే ఎక్స్ బార్ డివైడెడ్ బై ఎస్ బై రూట్ n అవుతది. ఇది డిఫరెన్స్ యొక్క సో, డిపెండెంట్ టెస్ట్ ఇలా చేస్తారు. సో, దీన్ని నేను కొలాబ్‌లో సాల్వ్ చేస్తాను ఈ ప్రాబ్లమ్‌ని. సో, ఇక్కడ ఈ వెయిట్స్ అన్నది తీసుకున్నాననమాట. దాని తర్వాత డిఫరెన్సెస్ ఆఫ్టర్, బిఫోరు కాలిక్యులేట్ చేశాను నేను డిఫరెన్సెస్. హిస్టోగ్రామ్ ప్లాట్ చేసి చెక్ చేస్తున్నాను నేను. వచ్చిన రిజల్ట్స్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుందా లేదా అని చెప్పేసి. ఫాలో అవుతుంది. సో, ఇది ఇంచుమించు నార్మల్ డిస్ట్రిబ్యూషనే ఫాలో అవుతుంది. ఎగ్జాక్ట్‌గా కాకపోయినా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది. ఇక పి వాల్యూ కూడా గ్రేటర్ థాన్ 0.05 వచ్చింది షపీరో టెస్ట్ చేస్తేనే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్ డీవియేషన్ ఈ డిఫరెన్సెస్ యొక్క మీన్, స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ చేశాను నేను. నె ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి టీ స్టాటిస్టిక్‌ని ఫైండ్ చేశాను నేను. ఇంకోటొచ్చేసి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఏమవుతుందంటేనే 2 సేమ్ ఉంటాయి గదా! సేమ్ నంబర్స్ ఉంటాయి కదా! సో, n-1 తీసుకున్నాను నేను డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. అప్పుడు టీ వాల్యూ ఏమైంది అనంటేనే 0.1048 వచ్చింది టీ స్టాటిస్టిక్. అంతే కదా! ఆహ్, సో, 0.1048 వచ్చింది కాబట్టి ఆల్ఫా 0.05 అనుకుంటాను నేను. ఓకే. నెక్స్ట్ దాని తర్వాత ఈ స్టాట్స్.టీ తోటి నేనేం చేస్తాను అనంటేనే ఈ స్టాట్స్.టీ తోటి నేనేం చేస్తానంటేనే సీడీఎఫ్ ఫైండ్ చేస్తాను. సీడీఎఫ్ ఈస్ నథింగ్ బట్ ఏరియా. సో, నాకు పీ వాల్యూ వచ్చింది. సీడీఎఫ్ వచ్చింది. ఏరియా వచ్చింది. ఏరియా వచ్చింది. నేను ఓహ్, ఇది వన్ సైడెడ్ టెస్ట్ కాబట్టి నేను 2తో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. సో, వన్ సైడ్ ఏరియానే వచ్చిందనమాట. ఎంత అంటే 0.54. సో, ఇది 0.54 కాబట్టి ఇది ఇది 0.54 కాబట్టి నేను 1 మైనస్ పీ వాల్యూ చేస్తున్నాను నేను. 1 మైనస్ చేస్తేనే నాకు 0.45 వచ్చింది. విచ్ ఈస్ గ్రేటర్ థాన్ 0.05 కాబట్టి వి యాక్సెప్ట్ ద నల్ హైపోథెసిస్. నల్ హైపోథెసిస్
నల్ హైపోథెసిస్ ఏంటి అనంటే, ఈ వెయిట్ ప్రోగ్రాము పని చేయలేదు అని చెప్పేసి. అంటే మీన్ బిఫోర్ ఎలా అయితే ఉందో, ఆఫ్టర్ కూడా అలాగే ఉంది అని. సో, వి రిజెక్ట్ ఆహ్, సో, వి ఆర్ నాట్ రిజెక్టింగ్ ద నల్ హైపోథెసిస్. వి ఫెయిల్ టు రిజెక్ట్ ద నల్ హైపోథెసిస్ అనమాట. సో, ఇలాగ టెస్ట్ అన్నది పీ వాల్యూ ద్వారా మనము ఈ టెస్ట్ అన్నది చేసాం. సో, ఈ వీడియో కంటే నెక్స్ట్ వీడియోలో చై స్క్వేర్, ఆ తర్వాతొచ్చేసి అనోవా టెస్ట్ గురించి డిస్కస్ చేస్తాము. ఒక 2, 3 వీడియోస్‌లో ఈ స్టార్ట్స్ ఫర్ మెషిన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ అయిపోతది. దాని తర్వాత మెషిన్ లెర్నింగ్‌లోకి ఎంటర్ అయిపోతాం. థాంక్ యూ.